అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 24. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. కొలస్సీ 3:15. అంతరంగములో సమాధానమును కలిగి ఉండుటను బట్టియే దేవుని పరిపూర్ణ చిత్తమును మనం గ్రహించగలము. ఆ సమాధానము లేకుండా దానిని కనుగొనలేము. హెబ్రీ 13:20-21. దేవుని చిత్తమును ఏ విధంగా కనుగొనవలనో తెలిసి ఉండని ఎడల వారు తమ వ్యాపారములలో, వివాహములలో, ఇంకా తమ జీవితంలోని ఇతర ప్రణాళికలలో వారు చాలా తప్పులు చేయుదురు. ఆ తర్వాతి సంవత్సరములలో గొప్ప క్రయమును చెల్లించెదరు. కాబట్టి మన సమాధానము సరియైనదని, నిజమని, అనుకరణ కాదని నిశ్చయము చేసుకొనుట చాలా ముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువు తన సమాధానమునే మనకిచ్చును. నా సమాధానము మీకిచ్చుచున్నాను, నా స్వంత సమాధానము. ఆయనే మన సమాధానమగును. మనము మన ప్రాచీన స్వభావమునకు చనిపోవునట్లు ఆయన మరణించి తిరిగి లేచెను. అప్పుడే మన ప్రభువు తానే మనలోనికి వచ్చి తన పునరుద్ధాన శక్తి ద్వారా మనలో జీవించును. యేసు ప్రభువు తానే నీలో నివసించని ఎడల నీవు ఆ సమాధానమును కనుగొనలేవు. ఎందుచేతనగా ఆ సమాధానము బైబిలు జ్ఞానంపై కానీ, ఎట్టి మానవ అర్హతలపై కానీ ఆధారపడదు. మనము అంతరంగములో పవిత్రపరచబడి, కడగబడి, శుద్ధి చేయబడితేనే తప్ప లేని ఎడల ఆయన మనలో నివసించలేడు. ఎవరునూ తమ స్వంత ప్రయత్నముల ద్వారా తమను తాము శుద్ధి చేసుకొనలేరు. యేసుక్రీస్తు ప్రభు తన స్వంత రక్తము ద్వారా మన అంతరంగములోని అపవిత్రతనంతటిని శుద్ధి చేయుటకు పూనుకొనును. ఆయన మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని చెప్పెను. ఆయన నిజమైన సమాధానము నీ భయములన్నిటి నుండి నిన్ను విడిపించును. గతమును గూర్చిన భయము, భవిష్యత్తును గూర్చిన భయము, శత్రు భయము, రోగ భయము, మరణ భయము, యుద్ధము మరియు ఆపదల భయము, మనుష్య భయము, ఒంటరితనం వలన కలుగు భయములన్నిటి నుండి మనల్ని విడిపించును. యేసుక్రీస్తు ప్రభువు మనలోనికి వచ్చిన ఎడల అన్ని భయములు పారద్రోలబడును. మానవ సంబంధమైన కార్యకలాపములు ఈ భయములను తొలగించలేవు. భయము మిక్కిలి బాధకరమైనదని లేఖనములు చెప్పుచున్నవి. ఆ భయము నిన్ను నెమ్మది లేకుండా చేసి నీ నిద్రను, ఆకలిని తీసివేయును. ఏ మానవుడును ఆ భయమును తీసివేయలేడు కానీ ప్రభువు తీసివేయగలడు. ఆయన మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని చెప్పుచున్నాడు. కొలస్సీ 3:15లో క్రీస్తు అనుగ్రహించిన సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి అని చదువుచున్నాం. ఆ సమాధానము అందరితో నిన్ను ఒక్కటిగా చేయును. మలయాళీలు, తమిళులు, పంజాబీలు, ధనికులు, పేదలు, తెలుపు, నలుపు, కోమటి, మరి అది ఏది అయినను అన్ని భేదములు తొలగించబడును. ఏ మానవుడు దీనిని చేయలేడు కానీ యేసుక్రీస్తు ప్రభువులోనే మనం అందరితో ఎక్కడైనను అన్ని చోట్ల పరిపూర్ణముగా ఒకటిగా ఉండగలము. నేను అనేక దేశములు దర్శించు ఆధిక్యత కలిగి ఉంటిని. ఏ దేశములో కూడా నేను క్రొత్తవాడనను భావన నాకు కలగలేదు. నాకు భాష రాదు, కానీ ప్రభువును ప్రేమించు వారితో నేను కూడా ఒకనిగా భావించగలిగితిని. మాలో ఏ భేదభావము లేకుండెను. ఈ విధంగా ఒక్కటిగా యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే చేయగలడు. అదే వచనములో పౌలు కృతజ్ఞులయుండుడి అని చెబుతున్నాడు. నిజమైన సమాధానము నిన్ను కృతజ్ఞత గలవానిగా చేయును. ఎల్లప్పుడూ ఆరాధన, కృతజ్ఞతాస్తుతి మనలో ఉండును. లేని ఎడల నీవు తృప్తిగా నుండలేవు. నీవు సనుగుచు దినమును ఆరంభించి సనుగుచు దినమును ముగించుదు.
ఎల్లప్పుడూ ఏదో ఒక లోపము, ఆహార విషయమో నీ సొంత విషయమో, దేవుడు నీ జీవితంలోని ప్రతి దానిలో, అన్ని పరిస్థితుల్లో, అన్ని పరిసరములలో, అన్ని షరతులలో కృతజ్ఞత కలిగి ఉంటకు నీకు నేర్పించును. ప్రతి ఒక్కటి మన మేలు కొరకే జరుగును గనక మనము దేవుని ప్రేమ, దయ, కృపలను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుదుము. ప్రైజ్ లార్డ్.